హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ బీరకాయ పప్పు, బీరకాయ ప్రెషర్ కుక్కర్ చేస్తున్నాం. ఈరోజు ఫస్ట్ అయితే తాలింపులో అయితే ఫస్ట్ ఆనియన్స్ వేసాను ఆయిల్లో. అది వేగిన తర్వాత ఇంక పప్పు వేసి అది కొంచెం ముందే నానబెట్టినాను. పప్పు అయితే కొంచెం పప్పు నానబెట్టి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసి ఇంకా బీరకాయలు తర్వాత టమాటా వేసి ఉడికిస్తున్నాను. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాం. అది కారం ఉప్పు కొంచెం వేసేసి ఇంక సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి మంచిగా. ఒకవేళ కొంచెం వాటర్ కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా అయినా కూడా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇప్పుడైతే రైస్ కూడా అయిపోయిందండి. ఇంకేమన్నా అంటే టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయట్లేదు. ఏంటంటే చపాతీ వేస్తున్నా, చాయ్లో తింటున్నాను. చపాతీ అయితే ఆల్రెడీ పిండి కలిపి పెట్టేసుకున్నాం ముందే. బీరకాయలు కట్ చేసేసాము, పిండి కలిపి పెట్టుకున్నాం. ఇప్పుడు నానింది మంచి చపాతీ అయితే చేస్తున్నాం. పిండి మంచిగా నానింది. ముద్దలు చేసి పెట్టుకున్నాం, చపాతీ వేస్తున్నాం. చాయ్ ఒక పెట్టుకుంటే అయిపోతుంది. వంటలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు ఫాస్ట్గా అయిపోయినాయి. ఈరోజు కొంచెం తొందరగా లేస్తాను. జలుబు అయితే ఫుల్గా జలుబు చేస్తుందండి, అసలు వల్ల అయితే లేదు. పాలు అయితే ఇప్పుడే వేడవుతుంది. ఇంకా నేనైతే ఇంతకుముందే పాలు తెచ్చాను. ఇంకా నేనైతే ఇప్పుడు బ్రష్ అయితే యూజ్ చేసుకున్నాను. ఇంకా తొందరగా అయితే స్నానం చేసేయాలి. మా అన్నయ్య ఇంకా రాలేదు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా ఇంట్లో అయితే మార్నింగ్ చూడండి ఏం చేస్తున్నాం. మా మేడం అయితే రొట్టెలు చేస్తుంది. పక్క స్టవ్లో అయితే పాలు అయితే పెట్టేసింది. దీంట్లో కర్రీ ఏముంది మేడం? నేను కొంచెం లేట్ లేచాను, అందుకని మాట్లాడలేదు నాతో. అంతేనా? రొట్టెలు అయితే అయిపోయినాయి. మా కర్రీ అంటే ఏం లేదు, అయిపోయి చాయ్ చేసేది అనుకుంటా. చాయ్ అయితే తినేస్తాము. టైం అయితే చూడండి ఎంత అవుతుందో చూపిస్తాను. ఈ టైంకి లేచాను నేను 7:40 లేచాను. నైట్ అయితే లేట్ అయింది అన్నమాట నాకు బాగా, అందుకనే కొంచెం లేట్ లేచాను. మా మేడం పొద్దున్న లేచింది, కింద పోయింది, వాకిలు ఊడ్చి ముగ్గేసి కల్లాపు జల్లి వచ్చేసింది. మళ్ళీ అన్నం వండింది, కూర వండింది, చూపిస్తా చూడండి. బీరకాయ పెసరపప్పు, రైస్ అయితే రైస్ పెట్టేసి ఇక టీ పెడితే మొత్తం టీ తాగి రొట్టెలు తింటాము. ఫ్రెండ్స్, మీరు టిఫిన్ చేస్తారా ఈరోజు ఉదయాన్నే? మా మేడం పన్నెప్పి కదా, మొహం కడుక్కుంది, కూర్చొని అయితే ఖాళీగా అయితే కూర్చుంది. పాప వెయిట్ చేస్తుంది. మరి ఏం చేయాలి కదా, చాయ్ తాగద్దు, ఏం తినద్దు, ఏం చేయాలి. పని నొప్పి చేసుకుని నువ్వు ఇక ఏం తాగదంటే ఎవరు ఏం చేస్తారు దానికి? బాగున్నప్పుడేమో అంత పిన్నిసులు పెట్టింది, చూరుపల్లి పెట్టింది, ఇట్లా ఉంది. ఇప్పుడేమో ఫీల్ అవుతుంది. చపాతీని తిను. మరి ఏం చేస్తా తినపోతే? అంత నోరంతా ఖరాబ్ చేసుకుంది పళ్ళు. ఈ చిగురు ఇక్కడ ఎందుకు ఉబ్బింది? ఇప్పుడు బెస్ట్ ఇట్లా కడగద్దంటే బెస్ట్ అట్లా రుద్దుతున్నావు గట్టిగా. అంతకుముందే అట్లా అనిపిస్తుంది, ఇప్పుడు కొంచెం ఇట్లా ఎక్కడెక్కడ ఉబ్బిందా. లైఫ్ అంటే ప్రాబ్లమే కదా. తొందరగా అయిపోయింది అన్నం కూరలు అయితే. అసలు నేను 6కి లేచిన, 6 కంటే ముందే లేచిన. ఎందుకంత తొందరలో ఎత్తాను? నిద్ర సరిపోతుందా? నిద్ర సరిపోతే సరిపోతుంది. అంతేనా?
లేచి పని చేయాలంటావు, తప్పదంటావు. నడపాలి. హెల్ప్ చేయడానికి ఎవరున్నారు? నువ్వు చేస్తావా? పిల్లలు ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు నేను చేసి నేనే చేసుకోవాలి కాబట్టి నేను లేచి చేసుకున్నాను. ఇక చేసినంత పోతుంది, నేను చేసిందంత. నడు మీరు ఇద్దరు చాయ్ పోసుకొని తినుకోరు, టిఫిన్ అదే. ఈరోజు టిఫిన్ చాయ్ రొట్టెలు. చాయ్ రొట్టె. మీరు ఎవరైనా తింటారా? చపాతీలు చాయ్లో పెట్టుకొని తినడం ఎవరైనా తింటారా? తెలంగాణలో చాలా మంది తింటారు. మేము కూడా తింటాంలే. తినుకో అయితే. చిన్న మాట వీడు హస్బెండ్ చేసి. చూసారు కదా, వాళ్ళ ముగ్గురేమో చాయ్లో చపాతీలు తింటున్నారు. నేనేమో పన్ను నొప్పి వల్ల ఈరోజు టిఫిన్ ఇంకా నేను బీరకాయ పెసరపప్పు చేసిన కదా, ఇంకా అదే పెట్టేసుకొని నేనైతే చపాతీ తింటున్నాను. ఏం చేద్దాం చెప్పండి, నాకు ఇష్టము కానీ తినలేకపోతున్నా, ఇప్పుడు పరిస్థితి అట్లుంది. ఈరోజు పొద్దున్నే టిఫిన్ చేసేస్తున్నాం. చాయ్ అయిపోయిందా? ఇంకా కొన్ని పాలు పోసి పెట్టుకోండి. ఇంకొంచెం పాలు పోసుకున్నారా? బాగుంది ఇట్లా కూడా పప్పులా. మరి బియ్యము కొత్త బియ్యం వేసరికి మెత్తగా అవుతున్నాయి రైసు. పిల్లల లంచ్ బాక్స్ కూడా అయిపోయింది. చక్కెర నేను వేసి సరిపోలేదని మళ్ళీ డబ్బా తెచ్చి పెట్టుకున్నారా? మీకు ఇట్లా తినే అలవాటు ఉందా చాయ్ల చపాతీలు? కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైము 9 అవుతుంది. ఇంకా మా ఆయన తెల్లని రెడీ అవుతున్నారు. అండ్ ఈరోజు అయితే ఎందుకో తెలియదు, చల్లగా ఉంది. వర్షం పడిద్ది ఏమో. ఈరోజు అయితే ఫుల్ చల్లగా ఉంది. బయట ఉండేది చల్లగా గాలి అయితే వస్తుంది. ఇంకా చూసారు కదా, టైం అయితే 9 అవుతుంది. ఇంక ఇప్పుడైతే మా వాళ్ళకి బాక్స్లో కూడా పెట్టేసిన. కొన్ని మురుకులు ఉంటే అవి కూడా కవర్లో వేసి, లేదంటే ఒక బాక్స్లో వేసైనా పెడతాను. ఇంకెప్పుడైనా టైం పాస్ తింటాను అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయిండు, ఇంకా వెళ్తున్నాను అనమాట. ఇంకా నేనైతే తర్వాత స్నానం చేసేసి నేను కూడా వెళ్ళాలి. ఈరోజు అయితే చెత్త పడేసి అయితే ఫుల్గా ఉంది. ఇంకా చెత్త బండికి అయితే వేయలేదు. తీసుకెళ్తావా? అక్కడది అది కూడా దాంట్లో వేసేసి చెత్త. ఇగో పిల్లి రాత్రి మరి చిన్నది తెచ్చినావు.
ఇప్పుడైతే మా ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లో పనులు అయితే కొన్ని ఉన్నాయి పెండింగ్. ఇంకా బయట వేసుకొని నేను కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బయట ఉండైతే వస్తున్నాను. టైం అయితే ఇప్పుడు 2 o'clock అవుతుంది. పొద్దున్నే అన్ని పనులు చేసుకొని వెళ్ళినా కాబట్టి ఎక్కువ ఏం పనులు అయితే లేవు. ఇప్పుడైతే అన్నం అయితే తినేసాలి. పన్ను నొప్పి ఎక్కువైంది ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ పొద్దున లేకుండా ఇప్పుడు మళ్ళీ పన్ను నొప్పి అయితే ఎక్కువైంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ పన్ను నొప్పితోని కన్ను నొప్పి ఇదంతా కూడా మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు అన్నం కూడా తినాలనిపిస్తలేదు, తినరాదు కూడా, మొత్తం ఎక్కువ అయిపోయింది.